అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. అక్షరాల మీ కళ్ళతోనే చూశారు అందరూ. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒప్పుకొని ఇది ఇవ్వలేమని చెప్తూ దీన్ని P4 కి లింక్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, P4 అంటే అదేదో పథకం, మనకు డబ్బులు వస్తున్నాయని అనుకున్నారు మీరు. కాదు, అది పథకం కాదు. ఈ P4 అనేది చెప్పాలంటే ఇది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మనమే బాగు చేసుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. ఇవాడికి అక్కచెల్లెమ్మలకు అర్థమై ఉంటది. అంటే స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో నామకరణం, ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్కచెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేను అని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్నాను కదా, చావు కబురు చల్లగా చెప్పారు నిన్న అని చెప్పి, అందుకనే నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని, మా మహిళల్ని, అక్కచెల్లెమ్మలందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నాను, డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆడబిడ్డని ఏదైనా ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు కదా, రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారు కదా, మరి ప్రతి ఆడబిడ్డ కూడా, మీ చేతిలో మోసమైనటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా ఆడపుల్ల తయారై ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ఒక యాడ్ అన్న అందరికి కూడా తెలుసు, మరి సూపర్ 6 అని చెప్పి ఈ యాడ్ ని ఒక యాడ్ ని ఇచ్చి వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. సూపర్ 6 బాబు సూపర్ అని చెప్పి ఇక ఈ యాడ్ లో ఉంటది. మరి ఇదేంటి వీళ్ళ సూపర్ 6? ఇదే ఒక సూపర్ స్కెచ్, జనాన్ని మోసం చేసిన సూపర్ స్కెచ్ ఇదే వీళ్ళ సూపర్ 6. ఇక ఇందులో అంటారు యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అంటారు. ఉద్యోగాలు లేవు యువతకి, భృతి లేదు. ఎక్కడ అంటే చెప్పరు. స్కూల్కి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటారు. అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? ఎంతమందికి ఇచ్చారు? ఇంకా పైగా నిన్న మీటింగ్ లో చెప్తారు, ఒక మహిళ వచ్చిందంట, 7 మంది పిల్లలు ఉంటే 7 మందికి మేము 15,000 మొత్తం ఇచ్చాము, ఆమె వచ్చి నాకు చెప్పిందని చెప్పి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కడ రాలేదు, రాలేదు, మోసం చేస్తున్నారు, ఇబ్బందిగా ఉందని కదా మహిళలు ఏడుస్తున్నారు. మీకు మీరే సూపర్ అని చెప్తే ఎట్లా? ప్రజలు కదా చెప్పాలి, మహిళలు కదా చెప్పాలి. ఇక ఆడబిడ్డనిది ప్రతి మహిళకు 1,500 ఇస్తా అన్నారు, ఇప్పుడే చూపించాను వీళ్ళ నిజస్వరూపం ఏంటో. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలు అయిన తర్వాత ఒకలాగా, ఇప్పుడు ఇయ్యమని చెప్పి చేతులు ఎత్తేశారు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసలు కేంద్రంతో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు నేనే మొత్తం 20,000 ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇస్తున్నారు? మరి ఇప్పుడు నిన్నేం మాట్లాడారు? 14,000 నేను ఇస్తాను, కేంద్రం 6,000 ఇస్తుంది, మొత్తం 20,000 అన్నారు. అది ఎంతమందికి ఇస్తున్నారు చెప్పరు, అది లేదు. ఇక ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పారు. గ్యాస్ కొరత నడుస్తుంది, అందరు చూస్తున్నారు. మరి అరా కొరగా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఈ స్కీమ్ ని కూడా ఏదో చేస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది కూడా వాళ్ళకే, అంటే వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి నానా తంటాలు పడుతున్నారంటే ఇంక ప్రజలకి ఏమి ఇస్తారు మీరు? ఏ మహిళకి ఇస్తారు మీరు? ఎన్ని ఇస్తున్నారు చెప్పండి? అది స్పష్టత లేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, 1,15,00,000 కండిషన్స్, 1,15,00,000 కండిషన్స్, సరైన చోట్ల బస్సులు ఆపరు, మళ్ళా 100 కండిషన్స్, ఇటు నుంచి అటు ప్రతి చోటకి వెళ్లాలన్నా ఇబ్బంది. ఇది వీళ్ళ ఫ్రీ బస్ కథ. ఇక నెలకి 4,000 చొప్పున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 50,000 పెన్షన్ అన్నారు. ఎవరికి ఇచ్చారు మీరు? ఇవి లేవు, ఒక కొత్త పెన్షన్ లేదు. మాట్లాడితే
ఏందేందో చెప్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్స్ కన్నా 6 లక్షలు కోత పెట్టారు ఉన్న పెన్షన్స్ లో. ఆ సంగతి చెప్పండి. కొత్త పెన్షన్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీ కూడా 0. ఇది మళ్ళా సూపర్ 6 అని చెప్పి సూపర్ సక్సెస్ అని వీళ్ళే చెప్పుకుంటారు. ఈ సూపర్ 6 తో మీరు మాయ చేసి ఆశ చూపించి మోసం చేసి ఓట్లు వేసుకునేందుకు వాడినటువంటి సూపర్ స్కెచ్ ఇది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్రమంగా ఈ 2 ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చి ఇక నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఇక ఊదరగొడతారు. ఇక లోకేష్ గారేమో జెన్జీ గురించి ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు జగన్ గారు అంటే జెన్జీనే. ఎస్, మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యూత్ కి ఐకాన్ మా జగనన్న, సంక్షేమానికి ఐకాన్ మా జగనన్న, లా అండ్ ఆర్డర్ కి ఐకాన్ మా జగనన్న, మహిళల రక్షణ విషయంలోకి వస్తే కూడా ఐకాన్ మా జగనన్నే, గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు కూడా ఐకాన్ మా జగనన్నే. మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుర్తొస్తే ఏమో మీ విషయంలో ఏం మాట్లాడతారు తెలుసా? చీటింగు, మోసము, దగ. రెడ్ బుక్ అంటే మీరు గుర్తొస్తారండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్షరాల నిజం ఇది. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక మీరేమో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏదో పరిపాలన అంతా కూడా ఏదో ఈ పరిపాలన మొత్తం ఫిల్టర్ చేస్తున్నాము, చెత్తశుభ్రం చేస్తున్నాము, అది ఇదని ఎందెందో మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ చెత్తని, మీరేస్తున్నటువంటి చెత్తని ప్రజలు రానున్న రోజులు అసలు వీళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలి, వీళ్ళని ఎలా ప్యాకప్ చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తెలుసుకోండి, అది మీరు చేస్తున్నటువంటి పనులకి నిజమేది. ప్రజలు ఇదే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎంతసేపు వీళ్ళు ఏదో 2 ఏళ్లకు నమ్మకం అంట వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళే చెప్పుకుంటున్నారు. 2 ఏళ్లకు వీళ్ళని నమ్మాలో వద్దో ప్రజలు కదా చెప్పాల్సింది. మీకు మీరే 2 ఏళ్లకు నమ్మకం అని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు చేస్తుంది కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా కూడా మీరు మీ ప్రభుత్వం పట్ల మీరు వెళ్తున్నటువంటి తీరు అంతా దగ అని ప్రజలు నిర్ణయించారు. అన్నిట్లో దగ డిఎస్సి, దగ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, దగ ఆడబిడ్డ, దగ మహిళలు, దగ ఆరోగ్యం, దగ నిరుద్యోగులు, ఇక దగ అమరావతి, దగ రాయలసీమ, దగ ఉత్తరాంధ్ర. ఇది ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. అందరినీ దగా చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టారు? ఏ వర్గాన్ని వదిలిపెట్టారు? ఏ విషయంలో మీరు మంచి చేశారు? మీరు మంచి చేస్తే చెప్పండి, ప్రజలు చెప్పాలి. ప్రజలు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఇక ఈ విధంగా 2 ఏళ్లకు నమ్మకం అని అభివృద్ధి పేరుతో ఇక మాకు పోటీగా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా మా హయాంలో జరిగినటువంటి మంచికి పోటీగా ఏందేందో చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వస్తే ఏదీ లేదు. అన్ని కూడా కుక్డ్ స్టోరీసే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇది 2 ఏళ్ల నమ్మకం కాదు, 2 ఏళ్లుగా రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం అని మేము స్పష్టంగా కూడా ప్రజల్లోనే ఇది ఒక చర్చ నడుస్తా ఉంది. ఇక ఏదో నేను చూసాను, నిన్నంతా అందరం చూస్తా ఉన్నారు. ఏదన్నా పద్ధతిగా ఏదన్నా నిజంగా గవర్నెన్స్ ఏదన్నా సరిగా చెప్తారేమో అనుకుంటే ఒక్కరు కూడా అన్ని ఏందో కాకమ్మ కథలు, కాకి లెక్కలు అన్నట్టు ఏందేందో అసలు చెప్తూ ఒక్కరు కూడా సరైన డేటా ఉండదు. ఏ పథకం ఎంతమందికి ఇచ్చారో అని చెప్తారని చూస్తే అది లేదు, ఎంతమందికి మేలు చేశారో అది లేదు. ఎందుకంటే వాళ్ళల్లోనే అభద్రత ఉంది. వాళ్ళకి ఏం చేయలేదని తెలుసు, దాన్ని ఎలా కవరింగ్ చేయాలి, ఏం మాట్లాడాలో వాళ్ళకే స్పష్టత లేదు. కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చెప్పుకుంటూ అట్లా కాలయాపన చేశారు. కాబట్టి అందుకే డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీదే ఈ 2 సంవత్సరాలు కూడా నెట్టారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తీసుకురావడము, ఆ అంశం గురించి రకరకాలుగా దాన్ని ప్రజల్లోకి ఆ ఫాల్స్ అంశాలని రకరకాలుగా ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దాంట్లోనే కాలయాపన చేస్తూ వచ్చారు. ఎప్పుడు చూడు మా జగనన్న గురించి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా జగనన్న పాలన గురించి బురద జల్లడము, దాని మీద ఏదో ఒకటి తీసుకురావడము, అది ప్రజల్లోకి ఫాల్స్ గా నెరేటివ్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నము. ఇక ఏమంటే ఇలా రెడ్ బుక్, ఇక ఇదే వాళ్ళ గవర్నెన్స్, ఇంకోటి లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ విధంగా అందరినీ మోసం చేస్తూ కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి మీ ప్రభుత్వం గురించి ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. మీ పాలనకు స్వస్తి చెప్పే రోజులు, ప్రజలు స్వస్తి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి.